ఆఖరి నిమిషంలో అయినా కళ్యాణ్ మనసు మార్చుకొని తన ప్రేమ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పి అప్పుని ఎక్కడ పెళ్లి చేసుకుంటాడో అని రుద్రాన్ని ప్లాన్ వేసి దాని లక్ష్మిని రెచ్చగొట్టి మరీ కళ్యాణ్ దగ్గరికి పంపిస్తుంది. నువ్వు ఇట్లా గదిలోనే ఉంటే ఎలారా, కనీసం అమ్మమ్మ వాళ్ళ ఊరికైనా వెళ్ళు, ఇదంతా మర్చిపోతావు అని చెప్తే నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉంటాను, నా చావు నేను చేస్తాను, నీకెందుకు, అసలు తల్లిగా ఏ రోజు నా గురించి ఆలోచించావా, నా ఇష్టాలు తెలుసుకున్నావా, అనామిక చెప్పిన మాటలు నమ్మి ఆఫీస్కి పంపించేవా, కానీ నా ఇష్టం ఏంటి అని ఏ రోజైనా ఆలోచించావా అంటూ దానిలక్ష్మి మీదకి కోప్పడతాడు కళ్యాణ్. మరోవైపు అప్పు పెళ్లి పనులు మొదలైపోతాయి. కావ్య, స్వప్న ఇద్దరు దగ్గరుండి చాలా సంతోషంగా ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. కానీ అప్పు మాత్రం కళ్యాణ్ ఫోటోలు చూస్తూ ఉంటుంది. అది గమనించిన స్వప్న, నిజం చెప్పు, నీ మనసులో ఇంకా కళ్యాణ్ ఉన్నాడు కదా అనగానే అప్పు ఏం మాట్లాడదు, మౌనంగా ఉండిపోతుంది. ఎందుకే పిచ్చిదానా నీ మనసుని మోసం చేసుకుంటున్నావు, కళ్యాణ్ అంటే ఇష్టం అని ఒక మాట చెప్పొచ్చు కదా అని అంటూ కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది స్వప్న. ఆ పిచ్చిది నీ ఫోటోలు చూస్తూ నిన్నే తలుచుకుంటుంది కళ్యాణ్, నిన్ను ప్రేమిస్తుంది. ఇప్పటికైనా నీ మనసులో ఉన్నదైనా బయట పెట్టు. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారన్న విషయం మీకు తెలుసు, కానీ ఎందుకు బయట పెట్టడం లేదు నాకైతే అర్థం కావడం లేదు, నేను హెల్ప్ చేస్తానంటూ స్వప్న చెప్తుంది. స్వప్న రాజ్ దూరం నుంచి విని, ఇలా కాదు, వాడు ఇంకా డైరెక్ట్గా బయటపడడు, నేనే ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలపాలి అని రాజ్ బలంగా నిశ్చయించుకుంటాడు. మరి ఏం చేస్తాడు వాళ్ళిద్దరిని కలపడానికి, అప్పు పెళ్ళి ఆగిపోవడానికి? ఇదే ట్విస్ట్. ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.